ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అత్యాధునిక సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు. అమరావతిని క్వాంటమ్ గేట్వే హబ్గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రూపొందించిన క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్కు ఆమోదముద్ర. ఏపీ సచివాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్కు గ్రీన్ సిగ్నల్. తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరగకుండానే భూమి రిజిస్ట్రేషన్కి సీఎం చంద్రబాబు ఆదేశాలు. రిజిస్ట్రేషన్తో పాటే ఆటోమేటిక్ మ్యూటేషన్, ఈ పాస్బుక్ జారీ. టీడీపీలో ఇకపై కష్టపడి పనిచేసే వారికి పదవులు దక్కుతాయని ఎలాంటి రాజీకి తావులేదన్న మంత్రి నారా లోకేష్. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఈ ఏడాదే నిరుద్యోగ భృతి ఇస్తామన్న లోకేష్. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికను తమ పార్టీ ఒక సవాల్గా తీసుకుంటోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రారావు. 25 రోజుల్లో బీజేపీ రాష్ట్ర నూతన కమిటీ ప్రకటన. కమిటీలో అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం. దలైలామాకు భారతరత్న ఇవ్వాలని ఎంపీల ఫోరం తీర్మానం. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి. టిబెటన్ శరణార్థుల నివాస ప్రాంతంలో మౌలిక వస్తువులు మెరుగుపరచాలని సూచన. ఇమాం హుస్సేన్ కోసం త్యాగం, తరాలుగా సంతాపం పాటిస్తున్న హిందూ కుటుంబాలు. కర్బాలా యుద్ధానికి బ్రాహ్మణులకు ఉన్న సంబంధం గురించి ఆసక్తికర చరిత్ర. ఇమాం హుస్సేన్ అమరత్వానికి గుర్తుగా షియాల సంతాప దినాలు. మొహరం రోజున విషాదాన్ని పాటించే హుస్సేనీ బ్రాహ్మణులు. యూపీలో 7వ తరగతి బాలిక ఫీజు మాఫియాపై రాజకీయ రగడ. బాలిక ఫీజు మాఫీ చేపిస్తానంటూ సీఎం యోగి హామీ. మాఫీ చేయడం కుదరదని తేల్చి చెప్పిన యాజమాన్యం. యోగి సర్కారుపై మండిపడ్డ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్. గాలి నుంచి మంచినీళ్లు, అద్భుత పరికరాన్ని సృష్టించిన శాస్త్రవేత్తలు. గాలిలోని తేమ నుంచి మంచినీటిని తయారు చేసే టెక్నాలజీ. అమెరికా MIT శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ. అమెరికాలోని సెంట్రల్ టెక్సాస్లో సంభవించిన ఆకస్మిక వరదలు. కళ్ల ముందే వంతెన గల్లంతు, కెమెరాకు చిక్కిన భయానక దృశ్యాలు. 28 మంది చిన్నారులు సహా 80 మంది మృతి. కొద్ది గంటల్లోనే 10 అంగుళాల భారీ వర్షపాతం. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ను పరామర్శించిన తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి. ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామని భరోసా.